బంధాలు 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 అంటాం సోని. ఏ బంధము లేదు, డబ్బు ఉంటేనే బంధం. పాలోడైనా పగోడైనా ఎవడైనా నా దృష్టిలో. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇవ్వగలుగుతాను. మీకు కూడా అనుభవం అయిందనుకుంటున్నా. ఏ బంధుత్వం లేదు, మొత్తం దోసుకునే బంధుత్వాలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే అందరూ నా వాళ్ళే అనుకుంటాం. ఎవడుగాడు మీరు గుర్తు చేసుకుంటారని నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. నిజంగా చెప్పాలంటే నా విషయంలో జరిగినవి చెప్తా, మిగతా విషయాల్లో జరిగినవి చెప్తా. అందరి విషయాలలో నేను చెప్పాలంత నాకు ఉంది, నీకు చెప్పగలుగుతాను. కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతున్నట్టుంది, వీడియోలో పోతో కట్లో పోతో చూద్దాం. మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క విషయమే మాట్లాడుకుందాం. రేషన్ కార్డు లేనోనికి ఎంక్వైరీ చేయరు, గవర్నమెంట్ ఇస్తుంది లిస్ట్లో పేరు, లిస్ట్లో ఉంటే పేరు, మళ్ళీ డబల్ అప్లికేషన్ పెట్టుకోలేడా, మీ సేవలో పెట్టుకోంట. అంటే దూల మనకు పైసలు ఎక్కువ ఉన్నాయని మనకు దూలనా, లేకనే కదా పెట్టుకుంది. ఉన్నోని బియ్యం తీసుకుంటాడు, వాడు డబ్బులు అమ్ముకుంటాడు, ఎట్లా వాడితే అట్లా అమ్ముకుంటాడు బియ్యాన్ని బ్లాక్లో. ఏ బియ్యం ఎక్కడికి పోతున్నాయి మీకు తెలుసా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎక్కడికి సప్లై అవుతున్నాయి ఏం కదా అనేది మొత్తం చెప్తాను. పోలీసులు కూడా కంప్లీట్ చేసిన. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏడు స్టాకు నాకు చూపెట్టు, నేను కేసు బుక్ చేసుకుంటా అంటాడు. నేను చూపెట్టినాక వాడెందుకు, ఈ పోలీసు వాళ్ళు ఎందుకు? వాడంటే ఫీల్ కావచ్చు, సారీ, దీన్ని నేను ఖండిస్తున్నాను అనుకున్నాను. వాళ్ళు డ్యూటీ చేస్తురుగా, జీతాలు తీసుకుంటలేరా? ఏం చూపించినాక ఆయన ఎందుకు? దారి మార్గం చూపిస్తాం, దూరం ఉండి పోవాలి, ఫాలో చేసి పట్టుకోవాలి. బైక్ల మీద ఛానల్ జర్ర క్రాస్ లిమిట్ రెడ్ లైట్ క్రాస్ చేస్తేనే ఎమ్మడో ఉరికొస్తారు. మరి ఇలాంటివి ఎందుకు ఉరికొస్తలేరు? ఆలోచించండి ఫ్రెండ్స్, పబ్లిక్.